టీమిండియా తరపున 2007లోనే అరంగేట్రం చేశాడు రోహిత్ శర్మ. ఐర్లాండ్తో వన్డే సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అయితే ఈ మ్యాచ్లో రోహిత్కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఆ తర్వాత కూడా మిడిల్ ఆర్డర్లోనే ఆడాడు. అయితే 2012 తర్వాత నాటి కెప్టెన్ ధోని రోహిత్ శర్మను టాప్ ఆర్డర్కు ప్రమోట్ చేయించాడు. ఓపెనర్గా బరిలోకి దించాడు. ఆ తర్వాత రోహిత్ వెనుతిరిగి చూడలేదు. 3 ఫార్మాట్లలో టీమిండియా ఓపెనర్గా పాతుకుపోయి కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. అంతేకాదు, ధోని తర్వాత భారత్ జట్టుకు అత్యధిక ఐసీసీ టైటిల్స్ అందించిన సారథిగా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. 2024లో టీ20 ప్రపంచ కప్, 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ను విజేతగా నిలిపి ఈ ఘనత సాధించాడు. ఇక గతేడాది అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ ఇటీవలే టెస్ట్లకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇదిలా ఉంటే భారత టీ20 జట్టు ప్రస్తుతం ఆసియా కప్ 2025 టోర్నమెంటుతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2023లో ఆసియా వన్డే కప్ సందర్భంగా రోహిత్ శర్మ గురించి ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు తాజాగా మరోసారి వైరల్ అవుతున్నాయి.